మరి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి యువ రైతులకి ఇప్పుడు ఒక పాత తరం రైతులందరూ కూడా కాలగర్భంలో కొత్త రైతులు వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కొత్త రైతులకి ఈ భూసారం ఇలాంటి వాటి గురించి అర్థం కావాలంటే పాత తరం వాళ్ళు చెప్పే పరిస్థితులు లేవు. సో మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలండి, అంటే ఏ ఎరువుల్ని ఏ రకంగా, అంటే జీవన ఎరువుని మనం ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇటీవల కాలంలోనూ మామూలుగా పాత తరం నాటి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి వ్యవసాయం చాలా రంగాల్లోనే వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెంచడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ అధునాతనమైన మన యొక్క ఈ సోకాల్డ్ మన ఆర్టిఫిషియల్ లైఫ్లోను అయితే వ్యవసాయం విద్య లేకపోయినా సాఫ్ట్వేర్ నుండి ఇంజనీరింగ్ నుండి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఇటీవల కాలంలో సహజంగా వాళ్ళు ఈ వ్యవసాయం మీద కూడా దృష్టి సారించి కేవలం ఒక ప్రత్యేకమైన విధిగా కూడా తీసుకుని దాంట్లో కూడా అద్భుతంగా వాళ్ళు ఫలితాలను కూడా తీస్తున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆచరించేది ఏంటంటే మనం ప్రకృతిని మనం సుదాహరణంగా తీసుకుని ప్రకృతి నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుని దాని నుంచి మనం ఈ భూసారాన్ని ఎట్లా పరీక్షించాలి, మనకి పంటలకు మొక్కలకు ఎలాంటి పోషకాలు ఏ రకంగా అందించాలి అన్న విషయాలు కొంచెం అవగాహన చేసుకుని ప్రకృతి నుండే ఆ రకంగా కూడాను వాళ్ళు అద్భుతంగా విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఒక తరతరాలుగా వచ్చిన వ్యవసాయ యొక్క బ్యాక్గ్రౌండ్ దాని నుంచే కాదు, ఇటీవల చాలా మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడాను ఈ ప్రకృతిని నేర్చుకుంటున్నారు. ప్రకృతిని నేర్చుకొని అవగాహన చేసుకొని కొన్ని ఎలిమెంటరీ నాలెడ్జ్ లెవెల్లోనే వాళ్ళు కొన్ని ఫాలో అవుతుంటే ఈ యొక్క సేంద్రియం ఎరువులు, బయోపెస్టిసైడ్స్ అని, బయోకెమికల్స్ అని ఇలాంటి వాటి మీద దృష్టి. ఇప్పుడు వెర్మి కంపోస్ట్ ఉంది, అక్కడ మనకి కోకోపీట్ అన్నది ఒకటి ఉంది సేంద్రియ పదార్థం. ఇలాంటివన్నీ కూడా వాడి ఎలాంటి పాలల్లోనూ ఎలాంటి రేషియోలో వాడాలి ఇలాంటివి కూడా వాడేసి మరి ఉష్ణోగ్రత ఏ రకంగా మెయింటైన్ చేయాలి, లైటింగ్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి, వాటికి ఇచ్చేటటువంటి ఈ తేమ ఎంతవరకు మెయింటైన్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సింపుల్గానే న్యాచురల్గా కొన్ని తెలుసుకుని ప్రకృతి నుండి కొన్ని మనకు కూడా అవగాహన మన లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ సైంటిఫిక్ ఫీల్డ్లోనూ అవగాహన చేసుకొని మరి పంటలు పండించడం అనేది చాలా రంగాల్లో వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా చూపిస్తున్నారు మనకి. ఇదంతా కూడా అంటే ఒకరినొకరిని తెలుసుకొని ఈ ప్రకృతిని మనం గౌరవించి దాంతోపాటుగా మనం కూడాను సహజంగా మితిమీరి ఏ పనైనా సరే మితిమీరి వాడకూడదు. అది అట్లా ముఖ్యంగాను ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా అవసరం మేరకే వాడాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని చేసుకోగలిగితే మన పెరటి తోటలోనే అద్భుతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మన పెరటి తోటలోనే కొన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు, ఆకుకూరలు పండించుకోవచ్చు, కొన్ని రకాల పళ్ళను కూడా మనమే పండించుకోవచ్చు, తగుమాత్రం స్థలంలో కూడా పండించుకోవచ్చు. ఒక భూమి మీద ఆధారం కూడా కాదు, హైడ్రోపోనిక్ కల్టివేషన్ అని రకరకాలుగా వస్తుండే ఆధునికమైన వ్యవసాయ రంగంలోనూ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి వర్టికల్ గార్డెన్స్ అని, రూఫ్ గార్డెనింగ్ అని, తర్వాత టెర్రస్ గార్డెనింగ్, ఈ లేటెస్ట్గాను అర్బన్ ఫారెస్ట్రీ, అర్బన్ గార్డెనింగ్ ఇలాంటివన్నీ కూడాను కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అవగాహన చేసుకుని మనం వాడగలిగితే చాలామంది ప్రజలు కూడాను ఆహార ఉత్పత్తుల్లో కూడా భాగస్వాములయ్యి మన యొక్క ఆరోగ్యాన్ని గురించి చక్కటి ఇది కాలుష్యరహితమైన ఆహార ఉత్పత్తులను తీసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా ముందుకెళ్ళటం అన్నది మంచిగా పరిణామం వస్తుంది. ఈ రకంగానే మనం ఆశించుకుంటూను ప్రకృతిని గౌరవించుకుంటూ ప్రకృతిని తెలుసుకుని ఆ ప్రకారం వెళ్ళటం అన్నది మనందరికీ లాభదాయకం. సేంద్రియ వ్యవసాయం అని అనగానే మనకు ఆవులు, గోవులు ఉన్నాయి. వాటి యొక్క పేడ, వాటి యొక్క మూత్రము అద్భుతమైనటువంటి అనేకమైన ఫలితాలు మనకిస్తూ ఉంటుంది. మన సేంద్రియ వ్యవసాయం అని అనగానే, న్యాచురల్ వ్యవసాయం అనగానే వాటి యొక్క ఉత్పత్తిని మనం ఖచ్చితంగా వాడటం అన్నది అనేక రకాలుగా మనకు